ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాట్లాడుతాను క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశారా. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్ తన ఛానల్లో వచ్చేసి ఒక 2 మినిట్స్ వీడియో పోస్ట్ చేశాడు. 1 ఆర్ 2 మినిట్స్ వీడియోలోనే ఉంది. అదేంటంటే నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉండటం వల్ల మీతో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను. అందుకని మీకు ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే నా గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు అంటే అన్ని కామెంట్స్‌కి రిప్లై ఇవ్వకపోవచ్చు. బట్ టాప్ 50 అంటే నాకు కరెక్ట్‌గా మంచిగా అనిపించినియి అంటే కరెక్ట్ కామెంట్లు అనిపించినియి. వాటికి ఆ 50 కామెంట్స్‌కి నేను రిప్లై ఇస్తాను. ప్లస్ వాళ్ళు ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయడం మర్చిపోకండి అని చెప్పాడు. అంటే తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తన మూవీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? తన ఇంట్రెస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవన్నీ తనని అడిగితే తను రిప్లై ఇస్తాడట. అదైతే పోస్ట్ చేశాడు. కొంతమందేమో మేడం ఇవేం పోస్ట్ చేయలేదు కదా అంటున్నారు. తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొనుంటే ఇది పోస్ట్ చేసింది వస్తుందనమాట. నాకు ఆల్రెడీ వచ్చింది. నేను దానికి సంబంధించి ఒక షార్ట్ కూడా పెట్టాను. కళ్యాణ్ వచ్చేసి ఇట్లా పోస్ట్ చేశాడని చెప్పి. బట్ ఎవరికైనా దీనికి సంబంధించిన లింక్ కావాలంటే నాకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అంటే ఎవరైనా కామెంట్ చేస్తే కావాలని చెప్పి అడిగితే దాన్ని నేను వాళ్ళకి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేకపోతే వాళ్ళకి పోస్ట్ చేస్తాను. సో కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు వస్తున్నాడు. జాతిరత్నాలు అనే కాదు తను ఏమేం చేస్తాడు అనేది కూడా మనకి త్వరలో తెలిసిపోతుంది. యాక్చువల్‌గా నేను ఆల్రెడీ చెప్పాను. నేను చెప్పింది తన నోటి నుంచి మనం వినొచ్చు త్వరలో. ప్లస్ తను చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఏమేం చేస్తున్నాడని చెప్పి అడిగారు కదా! తను ఈవెంట్స్‌కి వెళ్తున్నాడు. చాలా ఈవెంట్స్‌కి వెళ్తున్నాడు. అది కాలేజెస్‌కి ఎక్కువ వెళ్తున్నాడు. కాలేజీలు కూడా లేడీస్ కాలేజెస్ ఎక్కువనే. అవి మనం చెప్పాల్సిన పర్లేదు. మన కళ్యాణ్‌కి లేడీ ఫాలోయింగ్ ఎక్కువ కదా! సో లేడీస్ కాలేజెస్ ఎక్కువనే. లేడీస్ కాలేజెస్ అనే కాదు. తను ఎక్కడికెళ్ళినా కూడా ఇప్పుడు మనం ఇది మాత్రం హైలైట్‌గా చెప్పొచ్చు. తనుజ గురించి తనుజ ఎలా ఉంది కళ్యాణ్ అని చెప్పి అడగటం. కళ్యాణ్ ఏమో ఇంతకుముందు బావుంది అని చెప్పి చెప్పడం. ఇప్పుడైతే సిగ్గుపడుతూ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అది కూడా ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను మీకు. షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. సో అంటే ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా తనుజ గురించి అడగడం. తనుజ ఎక్కడికి వెళ్ళినా కూడా కళ్యాణ్ గురించి అడుగుతున్నారు. కళ్యాణ్ గురించి తను ఒక ఓపెనింగ్‌కి వెళ్ళింది. డ్రెసెస్ షాప్ ఓపెనింగ్ అనుకుంటా. వెళ్ళినప్పుడు కళ్యాణ్ గురించి అడిగితే యాహ్! బాగున్నాడు. కళ్యాణ్ బాగున్నాడు అని చెప్పి తను కూడా చెప్పింది. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే రీతు, పవన్ తీసుకుంటే రీతు, పవన్ ఎక్కడికెళ్ళినా వాళ్ళిద్దరు కలిసే వెళ్తారు. వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అడగాల్సిన అవసరం లేదు. అంటే ఇద్దరు కలిసి కంపేర్ చేసుకున్నట్టు చేసుకుంటారు. బట్ తనుజ, కళ్యాణ్ అయితే ఇంతవరకు ఎక్కడ కలిసి వెళ్ళలేదు. అసలు కలిసి వెళ్తే చూడాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకు ఎంతమందికి తనుజ, కళ్యాణ్ కలిసి ఏదైనా ఈవెంట్ చేయాలని అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆఫ్‌కోర్స్ ఈవెంట్ అంటే ఇప్పుడు ఏమైనా ఓపెనింగ్స్ అని చెప్పి నేననేది. ఇప్పుడు ఆల్రెడీ జాతిరత్నాలు వస్తున్నారు. ఆఫ్‌కోర్స్ టెరిటరీలో వస్తారు. కానీ చూద్దాం. ఇప్పుడు వెబ్ సీరీస్ ఇంకా దాని గురించి న్యూస్ రాలేదు. అంటే తనుజ వెబ్ సీరీస్ గురించి. ప్లస్ మనకి ఇప్పుడు ఒక బాంబు పేల్చబోతున్నారని చెప్పి మనకు అందిన లేటెస్ట్ న్యూస్. చాలామంది అడిగారు కదా! తనుజ, కళ్యాణ్ గురించి న్యూస్‌లు చెప్పమని. ఆ న్యూస్ చెప్తాను. మీకు కూడా చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది. దానికోసం వెయిట్ చేయండి. అంటే షాకింగ్ న్యూస్ తెలుసుకోవడానికి కొంచెం వెయిట్ చేయాలి కదా! సో వెయిట్ చేస్తే నేను మీకు ఆ షాకింగ్ న్యూస్ ఇస్తాను. ప్లస్ కళ్యాణ్ బర్త్‌డే 10 డేస్‌లో కళ్యాణ్ బర్త్‌డే వస్తుంది. ఎంతమంది కళ్యాణ్‌కి సంబంధించి ప్లాన్స్ నాటారో నాకు కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్‌కే కాదు తనుజకి సంబంధించి కూడా ఇప్పుడు టెంపుల్స్‌లో అన్నదానాలు చేస్తున్నారట. దానికి సంబంధించి పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. ప్లస్ కళ్యాణ్‌కి మన అంటే ఏజ్‌తో సంబంధం లేకుండానే ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు మనకు తెలుసు కదా! సో కళ్యాణ్ బర్త్‌డే అయితే చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయబోతున్నారు. కళ్యాణ్ వచ్చేసి చాలా ఈవెంట్స్‌లో బిజీగా ఉన్నాడు. అవి ఏమేమి ఈవెంట్స్ అసలు వేటికి వెళ్తున్నాడు అనేది నేను మీకు సెపరేట్‌గా వ్లాగ్ చేస్తానని చెప్పాను కదా! ఆ వ్లాగ్‌లో మొత్తం చెప్తాను. ప్లస్ తనుజ, కళ్యాణ్ వచ్చేసి ఎప్పుడు ఒకే చోట అంటే ఎప్పుడు ఇద్దరు కలిసి ఒక ఓపెనింగ్‌కి వస్తారు అని చెప్పి అడుగుతున్నారు. అది వచ్చేసి మనకి సస్పెన్స్. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఒక ఓపెనింగ్‌కి రాబోతున్నారు. అది ముందు చెప్పరు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్యాన్స్ వచ్చేసి ఇంకా క్రౌడ్ ఎక్కువైపోయి ఇంకా కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా! అందుకని వాళ్ళు ఎప్పుడైతే రాబోతున్నారో అప్పుడే ముందు చెప్తారనమాట. అసలు వీళ్ళిద్దరూ అంటే 'బిగ్ బాస్' సీజన్ అనేది అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ వచ్చేటప్పుడు నేను ఇట్లా వస్తున్నాను. మీరు అందరూ నన్ను కలవంటే రండి అని చెప్పి షార్ట్స్ పెడుతున్నారు కదా! ఎప్పుడైతే వీళ్ళు స్టార్ట్ చేశారో ఇంకా చాలామంది కూడా ఇప్పుడు చాలామంది అంటే యాక్టర్స్ కూడా మేము ఇట్లా వస్తున్నాము కలవాలంటే రండి అని చెప్పి అట్లా షార్ట్స్ పెట్టడం నేను చూశాను. ఇంతకుముందు అయితే అలా షార్ట్స్ చూడలేదు. మీకు ఎంతమందికి కళ్యాణ్, తనుజాలు ఇట్లా కొంచెం యాక్టర్స్‌ని కొంచెం మార్చారని చెప్పి మీకు అనిపించింది? అంటే షార్ట్స్‌లో మేము వస్తున్నాం మీరు రండి అని చెప్పి అడగటం, కళ్యాణ్, తనుజ నుంచి స్టార్ట్ అయింది అని చెప్పి అంటే అడగటం అంటే చెప్పటం. అంటే మేము వస్తున్నాము అని చెప్పి ఇంటిమేట్ చేయడం. అందరికి తెలీదు గదా! అట్లా షార్ట్ రూపంలో చెప్పడం. మీకెంతమందికి వీడి దగ్గర నుంచే స్టార్ట్ అయిందని అనిపించింది? నాకైతే వీడి దగ్గర నుంచే స్టార్ట్ అయింది అనిపించింది. మీకెంతమందికి అనిపించింది కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.